మున్సిపాలిటీలు ఇప్పుడు బాగా డబ్బులు వచ్చేసినాయి వాళ్ళకి. ఏవైతే పన్నులు కట్టినటువంటివి ఉంటాయి కదా, ఆ కట్టినటువంటి డబ్బులన్నీ చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అన్నటువంటి పాయింట్ని రాసుకొచ్చినటువంటి సిచ్యుయేషన్. జ్యోతి రాసుకొచ్చింది. అందరికీ కూడా అంటే ఈ డిస్కౌంట్ ఇచ్చేటప్పటికి బాగానే పనిచేసినాయి, డబ్బులు బాగానే ఏది పన్నుల రిబేట్తో పెరిగిన వసూళ్లు అన్నటువంటి వార్తను రాసుకొచ్చింది. తొలి నెలలోనే మున్సిపాల్స్లో 35%, ఏప్రిల్ 30 నాటికి 948 కోట్ల రూపాయల వసూలు. స్పందించిన పట్టణ ప్రాంత ప్రజలు. డిజిటల్ చెల్లింపులకి ప్రోత్సాహం. పురమిత్ర, మనమిత్ర యాప్లు, ఆన్లైన్ గేట్వేలు, యూఎల్బీ కౌంటర్ల ద్వారా చెల్లింపులు సులభతరం చేశారు. ఏప్రిల్ 30 వరకు 5% రాయితీ ఇవ్వడం వల్ల ముందస్తు చెల్లింపులు పెరిగినాయి. పట్టణాస్తుల ఆటోమిటేషన్ ద్వారా 13,938 దరఖాస్తులు వస్తే 12.7 కోట్ల ఫీజు వసూలైంది. 12,047 మ్యూటేషన్లు పూర్తయిన. కొత్తగా గుర్తించిన వేలాది ఆస్తులకి పన్నుల పరిధులు అధికారులు తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్ల బకాయిల వసూలు మీద దృష్టి సారించాలని ఆదేశించారు. ఖాళీ స్థలాల పన్ను బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. భవిష్యత్తులో పట్టణాస్తుల డేటా భద్రత, పారదర్శకత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు చెప్పారు. అందుకే ఈ డబ్బులు తీసుకున్నారు కరెక్టే. ఖాళీ స్థలాల పన్ను ఎందుకు తీసుకుంటారు? ఆ ఖాళీ స్థలాల్లో చెత్త అంతా క్లియర్ చేసి అక్కడ మట్టి పోసినో లేకపోతే అక్కడ దోమలు పెరగకుండా ఎక్కడన్నా ఖాళీ స్థలాల మీద తీసుకున్న ఆ పన్నుతో ఆ పని చేస్తున్నారా? అట్లాగే ఇప్పుడు డబ్బులు తీసేసుకుంటారు కరెక్టే. ఆ తగినటువంటి మళ్ళీ ఆ కార్పొరేషన్ ఎట్టా నడుస్తుంది మిగతా నెలల్లో, అది లెక్క చూసుకోవాలి.